మంచి విత్తనం అయితే, మంచి భూమి అయితే అది మొలకలు వచ్చి మొక్కగా పెరిగి చెట్టుగా పెరుగుతుంది. అలా మనం ఆ వాక్యం మనలో జీవించలేకపోతే అది మృతమే అవుతుంది. ఈ బైబిల్‌లో ఉండే ప్రతి వాక్యం కూడా అది అక్షరంగా చూసినప్పుడు దానిలో జీవం లేదు. ఆ అక్షరం మన హృదయంలోకెళ్ళి మన ఆత్మని అది మారిస్తే, అది దేవుని వైపు తిప్పగలిగితే అప్పుడు అది సజీవమైన వాక్యంగా తయారవుతుంది. అలా అవ్వనంత వరకు కూడా మనం చేసే ప్రతి పని, ప్రతి ప్రార్థన, ప్రతి పాట, స్తుతులు గానీ ప్రతీది కూడా అది పెదవులతో వచ్చేదే కానీ లోపల హృదయంతో వచ్చేది కాదు. అయితే ఇలా ఆరాధించడం వల్ల దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ చేసి ఏదైతే మనం ఆచారాలు కల్పించుకున్నామో, రకరకాల ఆచారాలు కల్పించుకున్నామో, అవన్నీ మీరు చేయడం ద్వారా దేవుడికి ఎటువంటి ఉపయోగం లేదు. దేవుడిని మీరెవరు కూడా ఇవన్నీ చేసి సంతోషపెట్టలేరు. మీరు రాత్రి పగలు ప్రార్థన చేసినా, పాటలు పాడినా, లేకపోతే వాక్యాలు చదువుకున్నా కానీ మీ హృదయం మార్పు చెందకపోతే అది కేవలం మీ పెదవులతో ఆరాధించినట్టే. మీ హృదయంతో ఆరాధించినంత వరకు కూడా మీ ఆరాధన ఏది కూడా దేవునికి చేరదు. అయితే ఇక్కడ ఇలా ఆరాధించడం, మనం ఇలా చూసినప్పుడు మనం అనుకుంటాం కానీ, మనం నిజంగా చూస్తే ఇలా ఆరాధించడం ఏంటంటే విగ్రహ ఆరాధన. అయితే క్రైస్తవులు ఎవరో కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, మేము విగ్రహ ఆరాధన నుంచి బయటకు వచ్చి క్రీస్తుని నమ్ముకుని క్రీస్తు మార్గంలో వెళ్తున్నాం అంటున్నారు. అయితే క్రీస్తు మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ నిజంగా వాళ్ళు పరీక్షించి చూస్తే వీళ్ళందరూ కూడా మనుషులు కల్పించిన ఆచారాలు బాగా పాటిస్తున్నారు. ఎందుకంటే ప్రజలతో లేదా బయట జనాలకి తెలిసేలాగా పనులు చేస్తూ వాళ్ళు మంచిగా మారారని బయటకు కనిపించేలా చేస్తున్నారు. కానీ వాళ్ళ హృదయం ఎంతవరకు మారింది, తమ ఆత్మలో ఎంతవరకు దేవుడితో సన్నిహితంగా కలిగి ఉంటున్నారు అనేది దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇలాగ ఆరాధించడం అనేది విగ్రహాన్ని ఆరాధించినట్టే అవుతుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం విగ్రహారాధన అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే మనం దేవుని వాక్యం చూస్తే కీర్తనలు 115వ అధ్యాయం కీర్తనలు 115వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అయితే ఈ వాక్యం చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఈ వాక్యం మనకు సంబంధించినది కాదు, ఇది అన్ని జనుల గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటాం. అయితే వాళ్ళు ఆరాధించే వాళ్ళు అన్ని జనులు ఎవరైతే మనం అనుకుంటున్నామో, అన్ని జనులు వేటిని ఆరాధిస్తారంటే విగ్రహాలను ఆరాధిస్తారు. ఆ విగ్రహాలకి చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ ఉంటాయి కానీ అవి చూడలేవు, మాట్లాడలేవు, వినలేవు. చేతులు ఉంటాయి కానీ ఏ పనులు చేయలేవు, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేవు. అయితే అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది. అవి దాన్ని ఆరాధించే వాళ్ళు కూడా దాని నుంచి ఎటువంటి దేనిని పొందలేరు వాళ్ళు. ఎందుకంటే విగ్రహం ఏ విధంగానూ వాళ్ళకి సహాయం చేయలేదు. అయితే మనం క్రీస్తుని ఆరాధిస్తున్నాం. మనం క్రీస్తుని ఆత్మతో ఆరాధించేటప్పుడు మనం ఎలా ఆరాధించాలంటే, ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవుడు మనకి కనబడతాడు, వినపడతాడు, మనకు సమాధానం ఇస్తాడు. అయితే మరి మన ఆచార విధంగా అలా ఆరాధిస్తే కనుక మీరు క్రీస్తుని కూడా విగ్రహంలా చేసినట్టే. ఎందుకంటే మీరు క్రీస్తుని ఆరాధిస్తున్నారు, ఎలాగ వాక్యంతో ప్రార్థనలతోటి చేస్తున్నారు, కానీ మీ హృదయంలో దేవుడు చెప్పినట్టుగా వినటం లేదు. మీరు వాక్యం చదువుతున్నారు కానీ ఆ వాక్యం లోపలికి వెళ్ళటం లేదు. మీరు అనేకమైన పనులు చేస్తున్నారు, అవన్నీ మీ హృదయం నిండా ఉన్నాయి కానీ దేవుని వాక్యం లేదు. మీ ఆత్మ దేవుణ్ణి కోరుకోవడం లేదు. ఇందువల్ల మనం చేసే ఆరాధన అంతా కూడా ఒక రకంగా క్రీస్తును ఆరాధించినప్పటికీ కూడా క్రీస్తును ఒక విగ్రహంగా మనం చూసినట్టయితే ఆ విగ్రహం చేసి ఆరాధిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నా అంటే, క్రీస్తు మీరు ఒక ప్రార్థన చేసినప్పుడు లేకపోతే ఒక విజ్ఞాపన చేసినప్పుడు మీకు వాక్యం ద్వారా కానీ ఏ విధంగానూ మీకు సమాధానం రావట్లేదంటే, మీ హృదయంలో ఆ సమాధానం లేదంటే
ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే వాక్యం, మీ మీ ప్రార్థన దేవుడికి వెళ్ళడం లేదు. ఇక్కడ క్రీస్తు విగ్రహం కాదు, క్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు. అయితే క్రీస్తు సజీవుడుగా ఉన్నాడు. అయితే మనం ఆరాధించే విధానం బట్టి మనం చేసే ఆరాధన అది సత్యమైన ఆరాధన, లేకపోతే ఆత్మసత్య ఆరాధన, లేక కేవలం నోటి మాటలతో చేసే ఆరాధన. మనం కేవలం మనుషుల్ని మోసం చేసినట్టుగా మనం చూస్తే చాలామంది మనుషుల దృష్టిలో చాలా మారిపోయిన వాళ్ళుగా ఉండొచ్చు. ఇంతకుముందు తాగుతూ తిరుగుతూ రకరకాల పనులు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు బాప్తిసం పొంది మార్పు చెంది ప్రజలందరి దృష్టిలో వాళ్ళు మారిపోయినట్టుగా కనిపించవచ్చు. అయితే వాళ్ళ హృదయం నిజంగా మారిందా, వాళ్ళ ఆత్మ దేవునితో సన్నిహితంగా ఉంటుందా లేదా అనేది దేవుడికి తెలుసు. దేవుడిని ఎవరు మోసం చేయలేరు. కాబట్టి మనం చూస్తే ఇక్కడ మనం విగ్రహారాధన నుంచి దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, దేవుడికి మనకి మధ్య ఒక అడ్డం వస్తుంది. ఎప్పుడైతే మనకి దేవుడికి మధ్య అడ్డం ఉందో, ఇప్పుడు నేను ఈ మైక్తో మాట్లాడుతున్నాను కాబట్టి మీ అందరికీ వినపడుతుంది. అదే నేను ఈ మైక్ తీసి మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మందికి వినపడకపోవచ్చు. ఎందుకు వినపడదంటే, నేను మాట్లాడే మాట వినపడేంత దూరంలో మీరు లేరు. ఇలాగే క్రీస్తుతో కూడా మీరు సంబంధం కలిగి లేరు. మీరు సంబంధం కలిగి లేనప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ మీరు వినే ఉద్దేశంతో మీరు లేరు. లేకపోతే ఆ మాటలు మీరు వినపడనంతగా మీరు అడ్డుగోడలు కట్టుకుని ఉన్నారు. ఆ అడ్డుగోడలు ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం ద్వారా చూడొచ్చు. కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఇక్కడ ఉన్నాడు. చూస్తే 18వ వచనం, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఇక్కడ దేవుడి వాక్యము చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే దేవుడు మీ మనవి వినడు. అంటే మీ హృదయం నిండా పాపం వైపు లక్ష్యం ఉంది, దేవుని లక్ష్యం లేదు మీకు. అలాంటప్పుడు మీరు చేసే ఏ మనవి కూడా, మీరు చేసే ఏ ప్రార్థన స్తుతులు కానీ ఏవి కానీ దేవుని చేరడం లేదు, దేవుడు వినడు. అంటే వినని దాన్ని మనం ఏమంటున్నామంటే, ఇంతకుముందు చదివిన దాంట్లో విగ్రహం అంటున్నాం. అంటే దేవుడికి మనకి మధ్య ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ ఏంటంటే, మన హృదయంలో దేవుడు లేడు. అంటే దేవుని మీద ఇష్టం లేదు, దేవుడు ఏం చెప్తున్నాడో వినే ఆ ఇష్టం లేదు, ఆ కోరిక లేదు. కానీ మనం ఎప్పుడు కూడా ఈ పాపాన్ని లక్ష్యంగా చేసుకుని ఉన్నాం. అంటే పాపం అంటే మీరు అనుకున్నట్టు పాత నిబంధన కాలంలో పాపం అంటే ఏంటంటే వ్యభిచారము, దొంగతనము, లేకపోతే డబ్బు మీద అపేక్షలు, ఇలాగ రకరకాలు ఉన్నాయి, రకరకాల పాపాలు ఉన్నాయి. అవి పాత నిబంధన కాలం నాటి పాపాలు. అయితే కొత్త నిబంధనలు మనం చూస్తే చెడు ఆలోచనలు కానీ, లేకపోతే చెడు తలంపులు కానీ, ప్రేమించలేకపోవడం కానీ, అసూయ కలిగి ఉండడం కానీ, లేదా ద్వేషం కలిగి ఉండడం కానీ, ఇవన్నీ కూడా పాపాలే. అయితే ఈ కొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే మనం ఇంకా పాపం మీదే లక్ష్యం పెట్టుకుని ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్న ఒక 100-150 మందిలో ఎవరో ఒకళ్ళ మీద ద్వేషం ఉండొచ్చు, లేదా ప్రేమించలేకపోవచ్చు. ఆ కారణం ఏదైనా కావచ్చు. అయితే ఒక వ్యక్తి మాట్లాడే పద్ధతి మీకు నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళ మర్యాద మిమ్మల్ని మర్యాదగా చూడలేకపోవచ్చు. రకరకాల విషయాల్లో వాళ్ళు తప్పులు చేస్తూ ఉండొచ్చు. అయితే మనం ఇవన్నీ లక్ష్యం పెట్టుకొని వాళ్ళ మీద మనకు ద్వేషం ఉంటే, ఆ ద్వేషమే దేవుడికి నీకు మధ్య అడ్డుకోవడం. మీరు మీ హృదయాన్ని మార్చుకోకుండా దేవుణ్ణి ఆరాధిస్తుంటే కనుక ఆ మనవి దేవుడికి వినపడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మార్చుకోవాలి, ఆ పాపాన్ని తీసివేయాలి. అయితే చాలామంది పాపం అంటే ఇది చాలా విరివిగా వాడుతూ ఉంటారు. చాలామంది క్రైస్తవుల్లో పాపం అనగానే నేను ఏ పాపం చేయట్లేదని లోపల ఒక మాట వినపడుతూ ఉంటుంది మీకు. అంటే నేను దొంగతనం చేయను, వ్యభిచారం చేయను, లేకపోతే నాకు ధనాపేక్ష లేదు, లేకపోతే రకరకాలు అనుకుంటారు. అయితే ఇవన్నిటికీ మించి దేవుని స్వభావం మీలో లేకపోతే అది మీ పాపంలో నడుస్తున్నట్టే.
ఎందుకంటే తండ్రి యొక్క స్వభావం కుమారుడు లేదంటే, ఎందుకంటే పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, మరి సత్య స్వరూపుడు. కానీ అలాంటి లక్షణాలు మనం కలిగి లేకుండా నా తండ్రి ఈయన అని చెప్పుకోవడానికి మనకి ఎటువంటి అర్హత లేదు. మనలో ఆ సత్యము, అటువంటి లక్షణాలు మనం కూడా కలిగి లేకపోతే మనం కూడా పాపంలో నడుస్తున్నట్టే. మన పైకి మనలో పాపం లేదని సర్ది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రజలను చూసి వీళ్ళందరికంటే నేను బాగానే ఉన్నాను, నాకు వాక్యం బాగా తెలుసు, అనునిత్యం నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ మీరందరూ పాపంలోనే ఉన్నారు. అయితే మనం మొదట ఒప్పుకోవాలి మన పాపంలో ఉన్నామని. ఆ పాపాన్ని తీసివేయాలి. ఆ తీసివేసినప్పుడే మన హృదయము దేవుడు కనపడుతుంది. దేవుడు మన హృదయంలోకి వస్తాడు. అంతవరకు కూడా దేవుడికి మనకి మధ్య అది ఏమైతే ఉందో అది అడ్డంగా నిలబడుతూ ఉంటుంది. అది అడ్డంగా నిలబడినంతసేపు కూడా మీరు చేసే ఆరాధన అంతా కూడా వ్యర్థమైన ఆరాధనే. కాబట్టి మీ హృదయం మార్చుకోకుండా మీరు చేసేవన్నీ కూడా వ్యర్థమైన పనులే. ఇది లోకస్తులుగా లేకపోతే మీకు మీరు సంతృప్తి కోసం మీరు రోజంతా ప్రార్థనలు వాక్యాలు వింటూ ఉండొచ్చు. కానీ ఇది కేవలం మీ తృప్తి మాత్రమే. కానీ దేవుని దృష్టిలో మీరు ఇంకా విశ్వాసులు కారు. అయితే మనం సరిగ్గా ఆలోచించినట్టయితే దేవుడి మాట మనం విన్నప్పుడు దేవుడు వినేవాడు. మీరు విగ్రహాన్ని ఆరాధన చేయట్లేదని మీ ఉద్దేశం చాలామందిలో. అయితే మనం కరెక్ట్గా చూస్తే కనుక మనం విగ్రహారాధన చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నేను ఆరాధించే దేవుడు సజీవుడు, నేను ఒక మాట చెప్తే నాకు సమాధానం వస్తుందని మీరు నమ్ముతుంటే కనుక మీ ఎవరి హృదయాల్లో కూడా ఎటువంటి కలవరం ఉండకూడదు. ఎందుకని? ఒక ప్రధానమంత్రి మీకు అండగా ఉన్నాడు. మీకు ఏదో చిన్న సమస్య వచ్చింది, ఏదో చిన్న సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే ఈ దేశానికి ప్రధానమంత్రి. మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పినప్పుడు ప్రధానమంత్రి అంటాడు, ఇది చాలా చిన్న సమస్య, దీనికి నువ్వు నా దగ్గర కూడా రావక్కర్లేదు, ఫోన్ చేస్తే సరిపోతుంది అంటాడు. అప్పుడు మీరు ఇంటికి వచ్చి నెమ్మదిగా పడుకుంటారు. ఏ కలవరం మీ హృదయంలో ఉండదు, ప్రశాంతంగా నిద్రపడుతుంది. అయితే ఎందుకంటే ఈ ప్రధానమంత్రి అంత అధికారంలో ఉన్నాడు, ఏదన్నా చేయగలడన్న నమ్మకం బలంగా మీకు 100కి 100% ఉంది కాబట్టి ఇంటికి వచ్చి మీరు హాయిగా పడుకున్నారు. అదే ప్రధానమంత్రి కాకుండా మీ ఇంటి పక్కన వాడుకో లేకపోతే ఇంకొకరికో చెప్పినప్పుడు వాళ్ళు నేనున్నానులే, నేను చూసుకుంటానులే అన్నప్పుడు మీరు వచ్చి పడుకుంటారు కానీ నిద్ర పట్టదు. ఎందుకంటే నిజంగా అతను అంత సమర్థత ఉందా, అతను ఈ విషయంలో నాకు సహాయం చేయగలడా అనే నమ్మకం మీకు పరిపూర్ణంగా ఉండదు. అంటే చేస్తా అన్నాడు కానీ చేస్తాడో లేదో తెలియదు, నమ్మకం లేదు. అంటే మీరు దేవుడికి ఒక ప్రార్థన చేసినప్పుడు, ఒక ఆరాధించినప్పుడు దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడు అని మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు మీ హృదయంలో కలవరం ఉండకూడదు. అంటే కలవరం ఎక్కడో చోట ఉంది అంటే మీకు ఆ నమ్మకం లేదని అర్థం, మీ విశ్వాసం ఇంకా పరిపూర్ణం అవ్వలేదని అర్థం. మరి అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం లేనప్పుడు మనకు దేవుడు సమాధానం ఇస్తాడో లేదో అనే అనుమానంలో మీరు ఉన్నప్పుడు మీరు ఇంకా ఆత్మసత్య ఆరాధనలోకి రాలేదు. ఎప్పుడైతే మీరు మీ హృదయం నిండా దేవుడు నాకు సహాయం చేస్తాడని మీరు నమ్మగలిగినప్పుడు దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. అయితే మీకు అటువంటి నమ్మకం ఎందుకు కలవట్లేదంటే మీకే తెలుసు. అంటే పైకి మేము సరిగా ఆరాధన చేస్తున్నాం, బాగానే ఉన్నాం అనిపించినా కానీ హృదయంలో కలవరం ఎందుకు వస్తుందంటే లోపల మీ ఆత్మకు తెలుసు మీరు ఎంతవరకు దేవునికి సన్నిహితంగా ఉన్నారో అనేది. కాబట్టి ఇంకో వాక్యం చూస్తే మనం అయితే ఈ హృదయంలో ఈ కలవరానికి ఇంకో కారణం ఏంటంటే మనలో విశ్వాసం లేదు, మనలో ఆ వాక్యపు శక్తి లేదు. మనం బైబిల్లో చాలా సన్నివేశాలు చూసినప్పుడు ప్రభువును కూడా సాతాను శోధిస్తాడు. అంటే చాలా విషయాల్లో శోధిస్తాడు. అంటే ఒక్కోసారి దేవుడి దగ్గరకు వచ్చి ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో అంటారు, ఈ పైనుంచి కొండపై నుంచి కిందకు దూకు, దేవదూతలు మిమ్మల్ని ఎటువంటి
దెబ్బలు తగలకుండా కాపాడతారని ఈ వాక్యంలో ఉంది కదా అంటే, అక్కడ మనం ఎక్కడ పడిపోతామంటే వాక్యం చదువుతాము, కానీ దాన్ని పరిపూర్ణంగా చదవం. అంటే పూర్తిగా మనం చదవం. అంటే ఈ ఒక్క వాక్యం విని మనం ఒకవేళ కిందకు దూకితే కనుక తప్పు చేసినట్టే. ఎందుకంటే అక్కడ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన నీ దేవుణ్ణి మీరు పరిశోధించకూడదని చెప్తున్నాడు సమాధానం. అది కూడా వాక్యంలోనే ఉంది. అయితే మనం వాక్యం పరిపూర్ణంగా చదవకపోవడం వల్ల కూడా మనలో విశ్వాసం రాదు. మనం దేవుని వాక్యము అనునిత్యం చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఉంటేనే మనలో ఆ విశ్వాసం పెరుగుతుంది. మనకి ఎప్పుడు కూడా సగం వాక్యం తెలిసినప్పుడు సాతాను బైబిల్ మొత్తాన్ని చెప్పగలడు, ప్రతి అక్షరం చెప్పగలడు. అయితే సాతాను ఎందుకు మారలేదంటే తమ హృదయంలో మార్పు లేదు. బైబిల్ మొత్తం తెలిసినంత మాత్రాన మనం సాతాన్ని ఎదిరించలేం. మనకంటే బాగా సాతాను బైబిల్ చదవగలడు, చెప్పగలడు. అయితే ఆ అక్షరం ఇంకా సాతానులో మృతంగానే ఉంది. ఆ అక్షరం సజీవంగా మారలేదు. మన హృదయంలోకి వెళ్ళి ఆ హృదయంలో మార్పు తీసుకురానంత వరకు కూడా ఆ అక్షరం మృతమైనదే. అయితే మనం దేవుని వాక్యం చదవాలి, అనునిత్యం చదువుతూ ఉండాలి. ఆ చదవడం ద్వారా అనేకమైన వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఇంకొక కారణం చూస్తే, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని మనం అనుకుంటాం, కానీ మనం చాలా విషయాల్లో ఈ లోకంలోనే ఉన్నాం. మరి ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించలేకపోవడానికి ప్రతి మనిషి కూడా ఎవరికి వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, తన శరీరానికి కావాల్సింది ఏంటి? భోజనము, లేకపోతే వసతులు, లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారం కానీ, వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల మీద ఇష్టంతో కానీ, లేకపోతే భార్య మీద ఇష్టంతోటో, లేకపోతే భర్త మీద ఇష్టంతోటో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో 100కి 99 మంది ఇలాగే ఉంటూ ఉంటారు. ఇవన్నిటి వల్ల దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేరంటే, వాళ్ళు దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టలేదు. వాళ్ళ మొదటి స్థానం ఏంటంటే, చాలామందిలో వాళ్ళు చేసే వ్యాపారం, లేదా ఉద్యోగం, లేదా ధనాపేక్ష, ఇవన్నీ మొదటి స్థానంలో ఉన్నప్పుడు దేవుడు రెండో స్థానంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతోటి దేవుణ్ణి, మీ పూర్ణ బలముతోటి దేవుణ్ణి ఆరాధించమన్నాడు. అయితే మనం సగం హృదయంతో, అంటే ఏదో దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడి మీద ఇష్టం ఉంది, ఎప్పుడైనా దేవుడు ఏదైనా వాక్యం చెప్తే విందాము, సర్లే తర్వాత చూద్దాము అంటే ఒక నిర్లక్ష్య భావం ఉంది. ఎవరైతే దేవుడి మీద, దేవుని వాక్యం మీద భయం లేదో, దేవుని మాటకి మనం వణుకుతూ ఉండాలి. భయం లేని వాడికి దేవుని వాక్యం అర్థం కాదు. దేవుడిచ్చే జ్ఞానం రావాలంటే మొదట మనకి దేవుడి వాక్యం మీద భయం ఉండాలి. దేవుడు చెప్పే ప్రతి మాటకి మనం విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత, భయం మనలో లేనప్పుడు అది చాలా, దేవుని రక్షణ చాలా చులకనగా చూస్తారు. అంటే ఏ సమయంలోనో ఎన్ని తప్పులు చేసినా సరే దేవుడు మనల్ని ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు కరుణామయుడు, దేవుడు ఒప్పుకుంటాడులే, మన పాపాలను క్షమిస్తాడులే అనే ఒక ఆలోచన మీ అందరిలో ఉండొచ్చు. అయితే దేవుడు అలా చేయడు. మీరు పాపంలో ఉన్నప్పుడు, తెలియక పాపం చేసినప్పుడు దేవుని రక్తం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు. అంతేగాని ప్రతిసారి మీకు మనఃపూర్వకంగా, మీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మాత్రం దేవుడు అన్ని జనుల కంటే కూడా క్రైస్తవులకి కఠినమైన శిక్షలు విధిస్తాడు. మీరు తీర్పులోనికి వస్తారు. కాబట్టి మనం చూస్తే, మనం దేవుడికి మొదటి స్థానం ఇవ్వనంత వరకు కూడా మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోటి మీరు దేవుణ్ణి ఆరాధించినట్టే. కాబట్టి మీరు పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో ఎప్పుడు ఆరాధించగలరంటే, మిగతావన్నీ కూడా మీరు పక్కన పెట్టాలి. ప్రతిదీ కూడా మీరు పక్కన పెట్టనంత వరకు కూడా దేవుడు మీకు మొదటి స్థానంలో రాడు. దేవుడు మొదటి స్థానం రానంత వరకు కూడా దేవునికి మీకు మధ్య సంబంధం ఉండదు. అయితే మీకు అనుకోవచ్చు, చాలామంది మా పనులు బాగానే జరుగుతున్నాయి, మా వ్యాపారాలు బాగానే ఉన్నాయి, లేకపోతే మా ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, కాబట్టి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. అయితే ఒక మనిషి, దేవుడు ఈ లోకంలో బతకడానికి కావాల్సిన వసతుల కోసమో, లేకపోతే ఆరోగ్యం కోసమో, లేకపోతే ధనం కోసమో, సుఖంగా సంతోషంగా
అందరితో కలిసి ఉండడం కోసం మీరు దేవుణ్ణి ఆరాధిస్తే తప్ప అనుకుంటున్నామంటే అది నిజంగా వ్యర్థమైనది. దేవుడు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళింది ఎందుకంటే మన ఆత్మను రక్షించడానికి, మన శరీరాలని రోగం రానివ్వకుండా చూడడానికి కాదు, మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కాదు. అయితే దేవుడు చాలా శోధనలు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ప్రతి అనుభవం నుంచి మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తుంది. అంటే మనం కష్టం వచ్చే ప్రతిసారి కూడా మనం దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం. అయితే ఎవరైతే ఆ కష్టం వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది, ఈ కలవరం ఎందుకు వచ్చింది, ఇప్పుడు చూస్తే మన మందిరంలోనే ఒక దొంగతనం జరిగింది. అదేంటి, మందిరంలో ఎందుకు దొంగతనం జరిగింది, ఇది మిమ్మల్ని కలవర పెట్టకూడదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మీ యోబు విషయంలో చూసినా, లేకపోతే అబ్రహాం విషయంలో చూస్తే తన ఎప్పటికో 100వ సంవత్సరంలో పుట్టిన కుమారుని కూడా బలిమ్మన్నప్పుడు అబ్రహాము తయారై ఉన్నాడు, అంటే సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చాలా విషయాలు చూస్తే మనం ఈ లోకంలో దేని గురించి కూడా దేవుణ్ణి నమ్ముకోకూడదు. అలా మీరు నమ్ముకుంటే మీరు చేసే ఆరాధన ఆత్మసత్య ఆరాధన కాదు. కాబట్టి ఈ శరీరం ఎప్పటికైనా నశించిపోతుంది, మీ హృదయం ఇవన్నీ కూడా వీటితో పాటు నశించిపోతాయి. కానీ ఎప్పుడు మీరు నిత్యము ఉండేది ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మను రక్షించగలిగిన వాడు ఆ ఆత్మని పరలోకం కానీ లేకపోతే పాతాళంలో కానీ పడవేయగల శక్తి గల వాడికి మీరు భయపడాలి. ఆ ఆత్మ కోసం మీరు ఆ ఆత్మసత్య ఆరాధన మీరు చేయాలి. అలాంటి ఆరాధన మీరు చేసినప్పుడే మీరు దేవునికి దగ్గరగా ఉంటారు. అది కాకుండా మీరు దేవుణ్ణి రెండో స్థానంలో పెట్టి మీరు చేసే ప్రతి పని కూడా మీరు పెదవులతో ఆరాధించడమే. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మనం దేవుని తెలుసుకోవాలి, దేవుని స్వభావం తెలుసుకోవాలి. దేవుని స్వభావం తెలుసుకోకుండా మనం చేసే ప్రతి పని కూడా వ్యర్థమే అవుతుంది. అంటే ఒక మనిషి చెప్పిన మాటకి మనం విలువకుండా వాళ్ళతో కలిసి తిరగడం వల్ల, ఇప్పుడు మనం చూస్తే యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా ఇస్కరియోతు యోధ ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు తిరిగాడు, ఎన్నో సాక్ష్యాలను చూశాడు, ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు, ఎన్నో వాక్యాలు విన్నాడు. కానీ చివరికి ధనాపేక్ష అతనికి మొదటి స్థానంలో ఉంది కాబట్టి దేవుడు రెండో స్థానంలోకి వచ్చాడు. ఆ మొదటి స్థానంలో ఉన్న ధనాపేక్ష ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అతన్ని పాతాళానికి తీసుకెళ్ళింది. కాబట్టి మనం ఎక్కువ వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం రావచ్చు. అయితే మీ హృదయంలో మార్పు రావాలి. హృదయంలో మార్పు రానంత వరకు కూడా ఈ వాక్యం అనేది మృతంగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక చిన్న ఉదాహరణ చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయం 15:20 వచనం నుంచి 24 వచనం వరకు. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. లూకా 15:20 వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడి సాగిరు. చాలు. అయితే ఈ వాక్యం ఎందుకు చెప్పారంటే ఇది యేసుక్రీస్తు ఒక ఉదాహరణ కోసం చెప్పాడు. అంటే మనం ఎవరు కూడా ఈ లోకం పుట్టినది మొదలుకొని దేవుణ్ణి ఎవరో చూడలేదు. అది దేవుణ్ణి మనం క్రీస్తు ద్వారానే కనపరిచాడు.
క్రీస్తు రావడం ద్వారా దేవుడు మనకి ఎలా ఉంటాడు, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని మనం చూసాం. అయితే ఈ ఉదాహరణలో చూస్తే ఒక కుమారుడు తప్పిపోయాడు. అంటే ఈ కుమారుడు ఎవడంటే తండ్రి చెప్పిన మాట వినలేదు. వినకుండా తన ఆస్తుల భాగాన్ని తీసుకువెళ్ళి ఆ ఆస్తినంతా పాడు చేసి తన తండ్రి యొక్క పరువును తీసి ఎన్నో రకాలుగా తండ్రికి అవమానం కలిగించాడు, బాధను కలిగించాడు. అయితే అలాంటి ఒక కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి చూస్తున్నాడు. అంటే చాలా దూరం నుంచే చూస్తున్నాడు. అంటే ఈ కుమారుడు మనకు తిరిగి వస్తున్నాడని. అయితే ఈ వాక్యంలో మనకేం తెలుస్తుందంటే ఈ ఉదాహరణలో తండ్రి యొక్క స్వభావం మనకు తెలుస్తుంది. అంటే మీరు ఇంతవరకు కూడా దేవుణ్ణి ఆరాధించుచుండొచ్చు. అయితే మీ హృదయంలో ఇంకా పాపం అలాగే ఉంది. లేకపోతే మీరు ఇంకా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే మీ హృదయం మారి దేవుని వైపు తిరిగి వస్తారో దేవుడు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడొకప్పుడు వాళ్ళ స్వభావం మార్చుకుని వాళ్ళ మనసు మార్చుకుని నా వైపు తిరుగుతారని ఆశతో ఎదురు చూస్తున్నాడు. అయితే మరి మనం యేసుక్రీస్తు రానంత వరకు కూడా దేవుడు అంటే చాలా భిన్నమైన అభిప్రాయం కలిగి ఉన్నాం. అంటే దేవుడు అంటే చాలా ఉగ్రుడు, లేకపోతే మహోన్నతుడు, దేవుడి దగ్గరికి ఎవరు చేరలేరు, దేవుడు చాలా కోపంగా ఉంటాడు, లేకపోతే దేవుడు చాలా మనం తప్పులు చేస్తే చాలా కఠినమైన శిక్షలు వేస్తాడనే ఉద్దేశంతో మనం ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే తండ్రి యొక్క స్వభావాన్ని మనకు తెలియజేయడం కోసం. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే ఇవన్నీ తప్పులు చేసి మనం ఎక్కడికడో తిరిగి దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోని కదే ఎప్పుడైతే మనం హృదయం మార్చుకుని దేవుని వైపు తిరుగుతామో అప్పుడు మనం చేసిన తప్పులన్నింటినీ పక్కన పెట్టి మనల్ని తను చాలా ప్రేమగా దగ్గర తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఆ ఉదాహరణలో తండ్రి దేవుడైతే మనం ఈ పాపం చేసి తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు మనం అలా చూస్తే కనుక మనం చేసిన ఇంతవరకు మనం చేసిన పాపాలు కానీ చాలా అవమానాలు కానీ దేవుడు నామానికి మనం ఇచ్చిన అవమానాలు కానీ ఎన్నో కానీ దేవుడు గుర్తుంచుకోడు. అయితే ఏ మనిషి అయినా కానీ ఏం చేస్తాడంటే తిరిగి వచ్చినప్పుడు నేను నీకు ముందే చెప్పాను ఇలాంటి తప్పులు చేస్తావని చెప్పాను, అనవసరంగా ఈ ఆస్తి అంతా పాడు చేసావు, లేకపోతే నాకు ఎంతో అవమానం తెచ్చావు, ఇవన్నీ తిట్టి దగ్గర తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే తండ్రి తన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే చూసి దగ్గర తీసుకుని ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి ఉంగరం తొడిగి విందు చేసి సంతోషిస్తున్నాడు. అయితే ప్రతి ఆత్మ కూడా చాలా చోట్ల దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఏ మనిషి కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడాలనే ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు. అయితే మనం అది తెలుసుకోవాలి. దేవుడు చాలా ప్రేమగా ఉన్నాడు. అయితే ఆ ప్రేమని మనం నిర్లక్ష్యంతో చూడకూడదు. దేవుడు ఇచ్చే ప్రేమని మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఒకటే ఏంటంటే మన హృదయంలో మార్పు. ఆ మార్పు ఎలాంటిదంటే మొత్తం అన్నిటినీ పక్కన పెట్టి దేవుడిని మొదటి స్థానంలో మీరు పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని స్వయంగా దగ్గర తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఈ లోకంలో పడి కొట్టుకోకపోకుండా దేవుని వైపు చూడాలి. ఈ లోకం వైపు చూసినంతసేపు కూడా ఎందుకంటే ఈ లోకము ఎంత గొప్పదంటే ఈ లోకము సాతాను యొక్క అధికారంలో ఉంది. సాతాను ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలడు. ఇక్కడ జరిగే ప్రతి రాజకీయమైన విషయాలు లేకపోతే మనకి ఎన్నో విషయాలు ఇప్పుడు యూట్యూబ్ వస్తున్నాయి. ఎంతోమంది ఫోన్ల ద్వారా వాళ్ళ సమయాన్ని ఎన్నో విధాలుగా అంటే ఈ లోకంలో జరిగే ప్రతి విషయం పైన సాతాను యొక్క అధికారం ఉంది. మీ హృదయాన్ని చాలా చిటికలో కూడా మీ హృదయాన్ని పక్కకు తప్పించగలడు. అయితే మీరు స్థిరంగా దేవుడిలో లేనంత వరకు కూడా మీ హృదయం అటు ఇటు ఎప్పుడు కలవరంతోనే నిండి ఉంటుంది. అయితే మీరు చేయవలసింది ఏంటంటే మీ హృదయం మార్చుకొని దేవుని స్వభావంలోకి వచ్చి దేవుడిని మీరు మొదటి స్థానంలో పెట్టినప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఆత్మతో చేస్తారు. ఇంతకుముందు పాత నిబంధన కాలంలో పరిశుద్ధమైన స్థలము అతి పరిశుద్ధమైన స్థలం అని ఉండేది. అయితే ప్రార్థన చేయొచ్చు. అయితే దీనికి మించి
సత్య ఆరాధన అవుతుంది. అలాంటి పరిశుద్ధాత్మ మన ప్రతి మాటకి సమాధానం ఈ వాక్యం ద్వారా వస్తుంది. వైపు తిరిగి మనం పలికే ప్రతి మాట ఈ లోకంలో ఉండు, పరలోకంలో ఉండు. కాబట్టి ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను మీరే మాకు ఆలోచన ఇచ్చి నడిపించమని యేసునామమున అడుగుతున్నాం. లో ఉండే ఒక్కొక్క అలాగే రాజేష్ విధానం ఒకటి. అదేంటంటే ఎక్కువగా మీరు గమనించారో లేదో అతని బోధలో, ఎప్పుడైనా మీరు గమనించారో లేదో ఈరోజు నేను తెలియచేస్తున్నాను మీకు, అతని బోధలో దేవుని వాక్యం తప్ప మరొక ప్రస్తావన ఎప్పుడూ రాదు. దేవుని స్తోత్రం. అది అందరూ గమనించారా? దేవుని వాక్యాన్నే బోధిస్తాడు. అదొక విధానం. కొంతమంది ఉదాహరణలతో బోధిస్తారు, కొంతమంది ఖండిస్తూ బోధిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో వెళతారు దేవుని ఏర్పాటులో. ఉపేంద్ర గారు అనే దైవజనుడు వాక్యాన్నే బోధిస్తాడు. జాక్పూనం గారు వాక్యాన్నే బోధిస్తారు. జయపాల్ గారు కొన్ని ఉదాహరణలు బోధిస్తారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కో విధానంలో వెళుతూ ఉంటారు. అందుకే మీకు అర్థం కావాలని చెప్పాను. ఇస్రాయేల్ గారి విధానము రాజేష్కి వస్తే బాగుండును అని మీరు భావించకూడదు, లేదా రాజేష్ విధానం ఇస్రాయేల్ గారికి వస్తే బాగుండును అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలాంతుతో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది అర్థం కావాలని మాత్రమే మీకు తెలియచేస్తున్నాను. కొంచెం ఈ వాక్యానుసారంగా బోధించే బోధలు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొంతమంది కొన్ని ఉదాహరణలకి అలవాటు పడుతూ ఉంటారు. ఆ అలవాటు ఒక్కొక్క విధానంలో మారుతూ ఉంటుంది. 253వ పాట మనం పాడుకొని మనం ఈరోజు యెషయా 51వ అధ్యాయాన్ని ముగిస్తున్నాము. చాలా లోతైన సత్యాలు వినగలుగుతారు. 253వ పాట. నేను ఈ పాట రాసి ఇంచుమించు 18 సంవత్సరాలైంది. నేను ఇంచుమించు 7,000 పైన పాటలు రాశాను, కానీ కొన్ని పాటలే ముద్రించాము. మరికొంతకాలానికి ఇంకా కొన్ని పాటలు మంచి ముద్రిస్తాం. ఈ పాటను మీరు అర్థం చేసుకుంటూ పాడండి. రాజేష్ చెప్పింది ఏంటంటే పెదవుల ఆరాధన వద్దు, హృదయ ఆరాధన. పాత నిబంధనలో
మీకు అందరికీ క్లుప్తంగా ఆ మాట చెప్తున్నాను. పాత నిబంధనలో చేస్తే పాపం, అంటే పడుకుంటే పాపం, కూర్చోవాలి, పడుకోకూడదు కుర్చీలో. పాత నిబంధనలో చేస్తే పాపం, చెప్పండి, అందరూ చెప్పాలి. పాత నిబంధనలో చేస్తే పాపం, కొత్త నిబంధనలో చూస్తే పాపం. దేవుని స్తోత్రం. కొత్త నిబంధనలో చూపే పాపం. ఇక చూడండి ఏ లెవెల్కి పోయిందో. పాత నిబంధనలో చేస్తేనే దేవుడు శిక్షించేవాడు. యేసు ప్రభు చూస్తే కూడా శిక్షిస్తాడు. ఎవరినైనా ఒక మోహపు చూపుతో చూస్తే దేవుడు ఏయ్ అంటాడు. మరి అలా ఉంటున్నారా జనం? చాలా మందిరాల్లో పాస్టర్ గారు అంక చూడరు. నేను మందిరాలకు కూడా వెళ్ళాను. దేవుడు అన్నాడు, చూడు ఏం చేస్తున్నారు. వెనకాలకు వెళ్ళిపోయి కూర్చుని ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉంటారు మందిరాల్లో. బయట కాదండి, మందిరాల్లో. అర్థమైందా? పరుగులు తీయకు జీవా, పరుగులు తీయకు పాడు. పరుగులు తీయకు జీవా, స్థిర మనసును స్థిరముగని మనసు క్రీస్తులో నిలిపి గురియొద్దకు సాగు. క్రీస్తులో నిలిపి అందరూ పాడాలి. పరుగులు తీయకు జీవా, పరుగు జీవా, కొంతకాలం ఈ లోకం నిలకడలేని ఈ లోకం చూపదు నీకు ఏ గమ్యం, ఏసే చూపును స్థిరమా ఆ పరుగులు తీయకు జీవా, సత్యమే సత్యమే నిలచును, దేవుని దేవుని క్రియలను ధ్యానించుము, ఆనందించుము ఆయనలో, క్రీస్తులో బలముగా ఉండుము క్రీస్తులో, ఓ జీవా, పరుగులు తీయకు అనుసరించుము వాక్యము నిలచియుండుము ప్రేమలో ఆశపడుము సువార్త కొరకు ప్రయాస తుము నిత్య జీవము పరుగులు తీయకు ఓ జీవ
అర్థమైంది కదా? ఏనాడో రాయించేశాడు అవన్నీ. ఓకే, నేను తను ఎందుచేతంటే ఈరోజు ఏషియా 51 ముగింపులోకి వచ్చాము. ఈరోజు ఒక శుభవార్త మీకు వినిపించి ఏషియా 51 నుంచి శుభవార్త వినిపిస్తాము. శుభవార్తలే. బైబిల్ని జాగ్రత్తగా అనుసరిస్తే అన్నీ శుభవార్తలే. అంచేత కూడా వచ్చును నుంచి మనం చదువుకుందాము. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని బాధలు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధం ఏమాయను? లేదు మనకి ఈరోజు ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు దేవుడికి భయపడతావా, మనిషికి భయపడతావా? మీరందరూ కూడా ఒక్కసారి చెప్పండి, మీరు ఎవరికి భయపడతారు? మనిషికి మీరెవరు మనుషులకు భయపడరండి? గడగడ గడగడలాడిపోతారు అంతే. కానీ దేవుడికి భయపడటం వల్ల నీకు లాభం, మనిషికి భయపడటం వల్ల నష్టం. భయపడుతూ నీకు మేలే. ఒక మనిషి మంచివాడైనప్పుడు నీకు భయపడుతూ మేలేనండి. దేవుడికి భయపడు, మంచివారికి కూడా భయపడు, గౌరవించు, తప్పు లేదు. కానీ నాశనం అవుతాడు వాడు, నీ ఎదురుగుండానే నశిస్తాడు. దేవుడు ఎప్పుడు మంచివారిని కూడా గౌరవించు. ఇప్పుడు మీ సేవకుడు మంచివాడని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా అది మంచిదే. కానీ దేవుడి కంటే ఎక్కువగా పాస్టర్ గారిని కూడా చూడకూడదు. నిన్ను భయపెట్టి బెదిరించే దుష్టుడు ఎంతో కాలం ఉండడు. అలాగే పడ్డావో అప్పుడు వాడు పారిపోతాడు అని ఉంది. దేవుని స్తోత్రం. అంచేత కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, గోతులోనికి పోడు, చనిపోడు, ఆహారము తప్ప. పోయిన వారు ఉంటారు, భర్తతో, భార్యతో, పిల్లలతో, లోకముతో. వారిలో మనం యోబును చూడవచ్చు. యోబు జీవితాన్ని మనం ఒకసారి తీసుకుంటే కూడా పోయిందండి, శరీరం అంతా కుళ్ళిపోయిందండి. అంటే బాగా దారుణంగా ఆలస్యం చేయలేదండి. దేవుడు ఈ కృంగిపోయి బాగా ఇంకా ప్రత్యక్షమయ్యి అతనికి చక్కని మాటలు, 4 మాటలు బోధించి లేగు చేసింది. మళ్ళీ పిల్లలు పుట్టేశారు, ఆస్తి 2 అంతలుగా పెరిగిపోయింది. నేను ఎక్కువ ఆలస్యం చేయను, త్వరగా వచ్చి వారిని లేవనెత్తుతాను. దేవునిస్తాను. క్షీణించిపోతారండి. దేవుడు అలా కృంగిపోనివ్వడండి అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయనకు పేరు
నేను ఏమైనా చేయగలను. సముద్రాన్ని భూమి మీదకి రమ్మని భూమి అంతా నాశనం అయిపోతుందండి. మొత్తం సముద్రం అంతా భూమి మీదకి రమ్మనగలవాడను, సముద్రాన్ని వెనక్కి వెళ్ళమనగలిగి అంచేత దేవుడు నీ జీవితంలో కష్టాలు రానివ్వగలడు, అద్భుతముగా ఆశీర్వదించగలడు, శపించగలడు. అందుచేత దేవుడు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నోట దేవుని మాటలు ఉండటం వలన నాకు పెద్ద చాలా మంది దేవుని మాటల వలన నాకు కప్పుతాడండి. ఒకసారి మోషే రాజ్యం ఇయ్యి, కిరీటం ఇయ్యి, నా వెనక భాగాన్ని చూపిస్తాను, నువ్వు చెప్పండి. మోషే కాలిపోతాడు. మనలను కప్పుతూ ఉన్నాడు, లేదంటే మనం ఉండ యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధపాత్ర ఆమె చేయి పట్టుకున్నవాడు ఎవడును లేకపోయి దేవుడి చేతిలో రెండు పాత్రలు ఉంటాయి. దేవుడి చేతిలో రెండు పాత్ర పాత్ర రెండు ద్రాక్షరస పాత్ర. అది దేవుడి చేతిలో ఆశీర్వాదం
ఇశ్రాయేలు జనాంగము క్రోధ పాత్రనే తీసుకున్నారండి. దేవుడికి కోపం కలిగి ప్రవర్తిస్తూనే వచ్చారండి. తూలి పడచేయు పాత్ర అతను తూలి పడిపోతున్నట్టుగా ఉన్నాడు. అందువలన వారికి జరిగింది ఏంటంటే, కోపం వచ్చింది కనుక యెరూషలేములో ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వచ్చి వేల్పూర్లో జరిగినటువంటి ఒక సంఘటన, ఒక సహోదరికి 20 ఇచ్చినప్పుడు వాళ్ళు ఆవిడని చూడటం లేదు. సరే, మా అబ్బాయి చాలా మంచివాడు, వాడిని దత్తం చేసుకో, ఈ 10 ఎకరాలకి వాడికి దత్తం చేసుకున్న వాడికి ఇచ్చింది. వాళ్ళు కొంచెం అన్నం పెట్టేవారు. ఈడ చేసేటప్పటికి ఆవిడ చిన్న సంచోటు పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి లేదు. కొంతమంది జీవితాలు నాకు తెలుసండి, అమ్మగారింటికాడ సుఖము లేదు, వెళ్తే అత్తగారు జీవితాంతం బాధ పెట్టింది, నాన్న బాధ పెట్టాడు. ఎలా బతుకుతుందండి ఆవిడ? అందుచేత దేవుని యొక్క శాపము చాలా బాధల్లో ఉంటారండి. తాగుబోతులు, తిరుగుబోతులు, ఇంటి నిండా శాపం. తాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైనటువంటి వారు నా వెనక తరం వారు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ పాత్ర, మధురమైన అందరం ఎదురుగుండా నిలబడి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆశీర్వాద పాత్ర వస్తుందో ఆ కుటుంబంలో తాగుబోతులు ఉండరండి, తిరుగుబోతులు ఉండరు. నీ ఇంటి మీద ఎందుకు దేవుని శాప పాత్ర ఉంది. కొన్ని జీవితాలు చూడండి, అవుతుంది నరకము. కోడల ద్వారా నరకం వస్తుంది, అల్లుడు ద్వారా శాపములు పడతారు. ఎందుకు ఇలాంటి జీవితాలు? వాళ్ళ పాత్ర ఆ కుటుంబం మీదకి వెళ్ళిందంటే వారు నాకు అవిధేయులు, నా బ్రతుకుతారు. అందుకే వారి జీవితంలో సంతోషం చూడలేరు. అందుకే ఉంటారు. జీవితం అంతా నరకం, దెబ్బలాటలు, గొడవలు, తిన్న తిండి, వండుకున్న ఆహారం,
మార్గంలో నరకాన్ని చూపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వారే హల్లెలూయా. చూసారండి, కనిన కుమారుడు మనకు కనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉంటాయి జీవితాలు. దేవుని స్తోత్రం చెప్తాం. చాలా మంది ఉన్నట్టు ఉన్నారు, అందరూ తలకాయలు బాగా ఊపుతారు. దేవుని చెప్పాలి, దేవుని ఎందుకంటే దేవుని నన్ను పాటించరు, మనుషులు పెట్టిన పద్ధతులు పాటిస్తారు. చూసాను, నాకు అర్థమైపోయింది. అసలు ఆగలేకపోతుంది ఆవిడ వాక్యానికి, ఆగలే. ఫలితాన్ని చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శుభవార్త ఏంటో తెలుసా? రెండు అపాయాలు మూర్ఛలు ఉన్నారు, దుప్పి వరలు చిక్కుపడినట్లు వీధుల ఈ మాట విను, నీ ప్రభువుకి యెహోవా తన జనులను పోయారు, నీ జీవితం పడిపోయింది, నీకు దారి లేదు, వ్యాపారం చేద్దామంటే దారి మొత్తం దారులన్నీ మూతపడిపోయినాయి, నీ పిల్లలు పడిపోయారు. ఈ ఊళ్ళోనే ఉంది పెద్ద సంఘం అంది. అన్నాడు, 2 రోజుల ముందు పడుకుని ఉండగా నాకు దర్శనం వచ్చింది. నేను వెళ్ళి ఇంచుమించు 200-300 మంది ఉన్నటువంటి సంఘంలో అన్ని అర్థమవుతుందా మీకు? అక్కడ ఎవరు దేవుడు మాట వినేవారు లేరు. ఊరిక ఏమీ ఎక్కుతలేదండి, ఆ బుర్రలోకి ఏమీ వెళ్తలేదండి. ఆహా, దేవుడు ఎంత గొప్ప. నిమిత్తము వ్యాజ్యమాడు దేవుడు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఈ రోజున శుభవార్త బాధపరచు వారి చేతిలో పెడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు మీకు అందరికీ దేవుడు ఏం చెప్పాడో అలా జీవించడానికి గనక మీరు నిర్ణయించుకుంటే గనక మరి తీసేసిన పాత్ర ఎక్కడికి పంపుతాడంట? తీసేసిన
పెడతానికి, మొర్దెకైని బాధ పెడతానికి హామాన్ అనేవాడు పెద్ద చేయించాడు. వాడిని ఉరి తీసేయమన్నాడు. అంతవరకు పర్వాలేదండి. పిల్లల్ని ఆడి పిల్లల్ని కూడా ఉరి తీసేయండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును, కొద్ది రోజుల తర్వాత సాతాను మళ్ళీ వాళ్ళని వాడుకొని మా స్తోత్రం, హల్లెలూయా, జాగ్రత్తగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిర్దోషిగా బయటకు వచ్చేసాడండి. నిర్దోషిగా బయటకు వచ్చేసిన తర్వాత చరిత్ర చితగొట్టేస్తున్నారండి. బాబోయ్, అక్కడ తీశానండి. ఈ మందిరంలో ప్రతి వస్తువు ఎవరో ఒకళ్ళ కష్టాలు మందిరాలు ఎక్కడ ఎంత కూడా అన్యాయము లేని సింహాల బోన్లు వేసిన తర్వాత సింహాలు ఏమి చేయలేదు. రాజుగారు మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళాడు. సేనాధిపతిని కాకేశాడు. రాయలాగన్నాడు. వాళ్ళందరినీ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అన్నాడు. పిల్లల్ని కూడా పట్ట కొరికేసినాయండి. అందుకే దేవుడితోటి ఆటలాడుకోవద్దు. ఇద్దరిని చూస్తూ ఉంటాడు. బాధపడే వారిని వారు పాపం అయ్యో నన్ను బాధ పెడుతున్నాడు ప్రభువా అని దేవుడితో చెప్పుకుంటున్నాడు. వాడి దగ్గరికి బాధ వెళ్ళిపోతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాగిలపెడమని వారు నీతో చెప్పగా నీ వీపును దాటి వారి మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నా మీరు మనుషులతో చెప్పొద్దు, దేవుడితో చెప్ప. ఒక కుటుంబం అనుభవిస్తుంది అక్కడ. మా పిల్లలు మేము లేదు. నేను ప్రతి తెల్లవారుజామున మొరపెడుతున్నాను. చాలా శ్రమలు వచ్చేస్తాయండి, చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి.
మనము బాధ పెట్టేవారి లిస్టులో ఉండొద్దండి. బాధ బాధ పెట్టను. దేవుని స్తోత్రం. నువ్వు బాధ పొందుతున్నావా? నువ్వు బాధ పెడుతున్నావా? బాధ పడుతున్నావా? వారెవ్వరు కూడా మీరు ఎవరిని బాధ పెట్టకండి. దేవుని స్తోత్రం. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన పలు బాధలు పెట్టారు, నోరు తెరువ నోరు తెరువలేదాయ ప్రేమ. యేసయ్య మాట్లాడా? తనుతుంటే, గుద్దుతుంటే, పొడుతుంటే అలవాటు చేసుకోవాలి. మనం ఎందుకండి? చూడు, ఈ రాత్రికి నేను దెబ్బలాటకి వెళ్తాను అన మనం బాధపడదాం, కష్టాలు పడదాం, శ్రమలు పడదాం. మీరు బాధ పెట్టేవారుగా ఉండొద్దు. వారు ఎవరైనా ఉన్నారేమో, ఈ రోజు నుంచి బాధ పెట్టకండి. మాటలతోటి అలాగ మీరుంటే, మీరు అలా ఉన్నప్పటికీ మిమ్మల్ని బాధ పెడుతున్న వారి సంగతి ఎవరు? విశేషాలు వాక్యం ద్వారా మాకు తెలియజేస్తారు. రాజేష్ ద్వారా కూడా నీ వాక్యంలో నిలిచి ఉండి నీ కృపలో బలంగా సాగే భాగ్యం ఆయన చేయమని మేము అందరినీ ప్రేమిస్తూ, అందరి కొరకు ప్రార్థిస్తూ, మార్చుమని, నీ చిత్తం అయితే వారు దొంగిలించిన వస్తువును తీసుకొచ్చి జరగబోయే ప్రతి క్షణము నీ చిత్తాన్ని నెరవేర్చమని